అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సో ఇంతవరకు కూడా మనము దేవునికి పాట రూపంలో వందనాలు దేవునికి తెలియజేసాం కదా. హల్లెలూయా. సో నా కోరిక ఏంటంటే ఒకసారి ఇంతవరకు నిలబడ్డారు కాబట్టి కూర్చొని ప్రభా మాకు ఇచ్చిన యొక్క ఆశను బట్టి మీకు వందనాలు చెప్తారా? అంటే ఈ సంవత్సరం మనతో పాటు ప్రవేశించిన వాళ్ళు ఈరోజు లేరు కదా. వాళ్ళు ఎంతమంది చూడలేదు ఈ రోజుని. మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు. ఎంతమంది మంచాల మీదన హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగని మాకు ఇచ్చిన ఇక మంచి సమయం బట్టి మీకు వందనాలు. ఎందుకంటే మందిరంలో ఉన్నాం మనం. కొంతమంది ఏవేవో వంకలు చెప్పి మందిరంకి రాలేని వాళ్ళు ఉన్నారు. చాలామందిని నేను దర్శిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లోని నిజమైన బలమైన కారణాలు లేకుండానే ఆలయానికి సమయానికి మానేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము మందిరంలో ఉన్నాం కాబట్టి దేవా ఈ మంచి సమయం బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. హృదయాంతరాంగాల్లోంచి హల్లెలూయా చెప్దామా? హృదయాంతరాంగాల్లోంచి హల్లెలూయా చెప్దామా? హృదయాంతరాంగాల్లోంచి హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత మనం దేవునికి వందనాలు చెప్పినా కూడాను ఆయన తాలూకా రుణం అనేది మనం తీర్చుకోలేము కదండి. ఈ యొక్క దినాన్ని మనము ఎప్పుడూ కూడాను దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఎప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క హృదయాల్లోని థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఉండాలి. ఎప్పుడు కూడాను కృతజ్ఞతాభావం అనేది మన యొక్క మనసులోని జీవితాల్లో హృదయాల్లో ఉండాలి. హల్లెలూయా. సో మంచిది. మనందరము కూడాను క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం. డిసెంబర్ రాగానే ఇద్దరు వ్యక్తులు కలిస్తే అంతకుముందు అంతా కూడాను ప్రైజ్లాడండి అని చెప్పుకుంటారు. డిసెంబర్ వచ్చేటప్పటికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటారు. అందరూ హ్యాపీగా ఉన్నారా? హల్లెలూయా. ఏ బాధలు బంధకాలు ఉన్నా అక్కడ గేడదే వదిలేసి రమ్మని చాలాసార్లు చెప్తున్నాను మీకు. హల్లెలూయా. అక్కడే వదిలేసి వచ్చామండి, వెళ్ళిపోయినప్పుడు తీసుకెళ్ళిపోతున్నాం అనుకోకంటున్నారు. వెళ్ళిపోయినప్పుడు తీసుకెళ్ళిపోవడానికి వదిలేదు. అక్కడ వెళ్ళిపోయినప్పుడు కూడాను వదిలేసే వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుని తాలూకా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని దేవుని లేఖన భాగం తెలియచేస్తుంది. కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడ సంతోషాన్ని మీరు మోసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. సో ఇక్కడ యేసుప్రభు వారి యొక్క జననం మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. అసలు యేసుప్రభు వారు పుట్టంగానే ఏమైనా క్రిస్మస్ వచ్చిందా ఏంటి? అంతా యేసుప్రభు వారి యొక్క జననము పుట్టిన సమయాలు అంతా కూడాను ట్రాజడీయే. ఎందుకనంటే యేసుప్రభు వారిని మరియమ్మ గారు కన్సీవ్ అయ్యారు అని చెప్పేటప్పటికి అప్పటి నుంచే శ్రమలు అనేవి ఎదురయ్యాయి వాళ్ళకి. ఆ తర్వాత కాలంలోని దినాలు నిండిన కొలది ఆమెకి పురిటి దినాలు వచ్చేటప్పటికి మరి ఆ డెలివరీ టైంకి ఎక్కడ కూడా స్థలం లేకపోయింది. యేసుప్రభు వారు జన్మించడానికి కానీ జన్మించిన తర్వాత ఆ శిశువుని ఒక చోట పడుకోబెట్టడానికి కానీ స్థలం లేకపోయింది. ఇంకా మనం చూసుకునేటప్పుడు ఆయన జన్మించిన తర్వాత జీవించిన కాలంలోని ఎవరు కూడా ఈయన మా కొరకే జన్మించారు కదా అని చెప్పేసి సాధారణంగా ఆహ్వానించిన వాళ్ళు కానీ గౌరవించిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా మనకి కనబడవు. ఆఖరి వరకు కూడాను ఆయన యొక్క జీవిత ప్రయాణంలోని అన్ని శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలే మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు మనకు మాత్రము ప్రతిదీ కూడాను సంతోషభరితంగా మార్చాలి అని అనుకుంటున్నారు. ఆనందంగా ప్రతిదీ కూడాను దేవుడు మార్చాలి, ఆరోగ్యంగా మార్చాలి, పరిశుద్ధంగా మార్చాలి. ప్రతిదీ కూడాను ఎక్కడెక్కడైతే వ్యతిరేకతలు ఉన్నాయో, ప్రతికూలమైనవి ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగాను, వెలుగుగాను, సంతోషంగాను, మరి ఆరోగ్యంగాను, ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధిగాను అన్నీ పాజిటివ్గా మంచిగా ఆస్వాదించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోని యేసుప్రభు వారు జన్మించకముందే ఇంచుమించు 750 సంవత్సరాలకు ముందు నుంచే ఆయన జన్మిస్తారని ప్రవచనాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రవచనాలన్నీ కూడాను
నెరవేర్చబడడం కొరకు అనేక మంది మరి ప్రముఖమైన పాత్ర వహించారు. ఆ ప్రముఖమైన పాత్ర వహించిన వారిలో కొంతమంది బయటికి కనబడిన వాళ్ళు ఉన్నారు, కనబడలేని వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలోని మరి యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఇప్పుడు మనందరి యొక్క జీవితాల్లో కూడా మనకి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో అన్ని కోణాల్లోని సంతోషము ఇవ్వడానికి దేవుడు ఎక్కడి నుంచి ఎంత నెట్వర్క్ చేసుకుంటూ వచ్చారనంటే, ఆ నెట్వర్క్ అంతా మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అన్నీ కూడాను పాడైపోయిన పరిస్థితులు, అన్నీ కూడాను చీకటి పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు, ఆధ్యాత్మికమైన జీవితంలో మరణాన్ని కలిగించేటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు మరలా అన్నీ మంచిగా మార్చుకుంటూ మార్గం సరళం చేసుకుంటూ వచ్చారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అని అనుకునేటప్పుడు, ఎవరికైనా వాళ్ళ తాలూకా సొంత ఊర్లో ఒక సొంత గృహం ఉంది అని అనుకుందాం మనం. ఆ సొంత ఊర్లో సొంత గృహం ఉండేటప్పుడు ఉద్యోగం విషయంలోనో, లేకపోతే వ్యాపారం విషయంలోనో, మ్యారీడ్ లైఫ్ గురించో ఆ ఊరు విడిచి వేరే ఊరు కొద్ది కాలం కాపురముకు ఉండడానికి వెళ్ళేటప్పుడు, ఆ తర్వాత అక్కడ పని ఏదైతే అయిపోయిన తర్వాత మరలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ సొంత ఊర్లో ఉన్న సొంత ఇంటికి రావాలనుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ఎలాగున్నాయో చూసుకుంటారు. అంటే కొన్ని సార్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ డ్యామేజ్ అవ్వడం, పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడికి వచ్చి ఈ సొంత ఊర్లో సొంత ఇంటిని అంతా కూడాను మరలా మంచిగా కట్టుకోవడానికో, బాగు చేయడానికో, అంత మరలా వాళ్ళు నివాసం ఉండడానికి అన్ని కూడాను అనుకూలంగా చేసుకుని అప్పుడు ఇక్కడికి మరలా రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి బాగా తెలిసిన విషయాలు ఇవి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు కూడాను మరి మొట్టమొదటిగా ఆదాము హవ్వను సృజించినప్పుడు ఆది కాండంలోని మొదటి అధ్యాయము 31 వచనం మనం చూసినప్పుడు అక్కడ చక్కని లేఖన భాగం మనకు కనబడుతుంది. ఏంటినంటే, దేవుడు తాను చేసినది యావత్తు కూడాను చాలా మంచిగా కనబడ్డది అని రాస్తున్నారు. అంటే ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఆధ్యాత్మికమైన పరిస్థితి అంతా కూడాను ఆధ్యాత్మికమైన వాతావరణం అక్కడ మనకి కనబడడం అంది మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలోని ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము జరిగించారో అప్పుడు అవన్నీ కూడా అక్కడ కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఆదాము హవ్వను బయటికి తోలివేసి అక్కడ దేవుడు కంచె వేశారు. అప్పటి నుంచి కూడాను లోకంలోనికి పాపం రావడము, శాపం రావడము, దేవుని దగ్గర నుంచి ఎడబాటు, దేవుని యొక్క సహవాసం లేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు మరలా ఒక వాగ్దానము చేశారు, లేకపోతే ఒక ప్రవచనము దేవుడు అనుగ్రహించారు. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు స్త్రీ సంతానం నుంచి ఒక బిడ్డ జన్మిస్తారు అని చెప్పారు అక్కడ. సో ఆ యొక్క స్త్రీ సంతానం ఇప్పుడు యేసు ప్రభువారని మన అందరికీ కూడా తెలుసండి. అయితే ఇప్పుడు ఈ యేసు ప్రభువారు జన్మించడానికి ఎన్నెన్ని ప్రవచనాలు అయితే ప్రవచించబడ్డాయో వాటి తాలూకా నెరవేర్పు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి జన్మించడానికి. కాబట్టి యేసు ప్రభువారు జన్మించడానికి ఎంతమంది ఎన్ని రీతిలుగా ఉపయోగపడ్డారు యాక్చువల్గా సరే ఆ యొక్క ఏ పరిస్థితుల్ని దేవుడు మరలా మంచి పరిస్థితులుగా దేవుడు మార్చారు అంది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను సాధ్యమైనంత వరకు కూడాను తక్కువ సమయంలోని ఒక 2 పాయింట్లు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే యేసుప్రభువారు జన్మించినప్పుడు కూడాను ఎవరు ఈయన దేవుడు మన కోసం జన్మించారు అని గమనించుకోలేదు. కాబట్టి క్రిస్మస్ని మరి దేవుని తాలూకా దూతలే వచ్చి క్యారల్స్ ప్రారంభించినట్లు మనం చూస్తున్నాం అక్కడ. ఆ తర్వాత యేసుప్రభువారు జన్మించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత మొదటి శతాబ్ద కాలం అంతా కూడాను రోమా సామ్రాజ్యం వచ్చి ఈ యొక్క క్రైస్తవుల్ని తర్వాత శిష్యుల్ని భయంకరంగా హింసించడము అనేది మనం గమనిస్తున్నాము. అనేక మంది హతసాక్షులు అయిపోయిన వాళ్ళు కూడాను లేకపోలేదు. ఆ తర్వాత 2వ శతాబ్దం నుంచి వచ్చిన ఎవరైతే రోమా చక్రవర్తులు ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రారంభించడానికి అధికారము అనుగ్రహించారు, లేకపోతే ఒక పర్మిషన్ ఇచ్చారనమాట. ఆ పర్మిషన్ ఏంటంటే వాళ్ళకి ఈ క్రిస్మస్ ఈ రీతిగా చేసుకోవాలని, ఇది పర్టికులర్గా ఇలా చేయాలని ఎవరికి కూడాను తెలియదు. అయితే యేసుప్రభువారి యొక్క
జననాన్ని ప్రతి ఒక్కరు కూడాను జ్ఞాపం చేసుకునేవారు. 4వ శతాబ్దంకి వచ్చేటప్పటికి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఎప్పుడైతే ఆయన గతంలో నేను చెప్పినట్లు దర్శనము దేవుడు సులువునిచ్చిన తర్వాత ఆయన విజయం పొందుకున్న తర్వాత క్రైస్తవ్యం పైన ఆయనకి నమ్మకం వచ్చి, క్రైస్తవ్యం అంటే ఆయనకి అవమానం వచ్చిన తర్వాత అధికారికంగా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ జరుపుకోవాలి అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగిందనమాట. ఆ తర్వాత అలాగ రాను వచ్చినప్పటికీ 11 నుంచి 15 శతాబ్దాలు వచ్చినప్పటికీ మరి క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడము, తర్వాత క్యారల్స్ అనేవి ప్రారంభించడం అనేది జరిగింది. ఆ తర్వాత అలాగా ప్రపంచం అంతా కూడా ఇలాగ వ్యాప్తి చెందుతూ మరి క్రిస్మస్ ఇంత ఘనంగా జరుపుకోవాలి, నాటకలు వేసుకోవాలి, ఇన్ని రీతిలుగా ఇలాగా చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి ప్రారంభించబడింది. కాబట్టి యేసుప్రభు యొక్క జననం అనేది ఈ రీతిగా క్రిస్మస్ అనేది వచ్చిందండి. ఆ తర్వాత క్రిస్మస్ అంటే ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మామూలుగా వాళ్ళు క్రిస్మస్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. అప్పుడు ఆ యొక్క పోప్ వాళ్ళందరూ కూడాను ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడాను మనం ఎలాగైతే ఆమెన్ చెప్తామో ఆమెన్ చెప్పే ఆ లాటిన్ భాషలో చెప్పే పదంకి అక్కడ నుంచి క్రిస్మస్ అనే పదం వచ్చిందనమాట. క్రిస్మస్ అనే పదం మనం చూసినప్పుడు క్రైస్ట్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధన అని మనకు తెలుసు. ఈ మాస్ అనే పదము లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆ లాటిన్ పదం ఏంటంటే మిస్సా అనే పదం నుంచి లాటిన్ పదమైన ఈ క్రైస్ట్ మాస్ అనేది వచ్చింది. ఆ యొక్క మిస్సా అనే పదంకి అర్థం ఏంటంటే మరి ప్రార్థన సమూహము, ఆరాధన సమూహం అంటే సమూహంగా అందరూ కలిసి ఆరాధన చేసేది అని అర్థము. కాబట్టి దాని దగ్గర నుంచి క్రిస్మస్ అనేది అందరూ కలిసి దేవుని తాలూకా జననాన్ని ఆరాధించుకునేది క్రిస్మస్. కాబట్టి ఈ రోజులోని అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మనం క్రిస్మస్ ఎప్పుడు ఆ యొక్క సీజన్లో సెలబ్రేట్ చేసుకున్న జీవితంలోని మన తాలూకా శరీరంలోని ఒంట్లో ఇంట్లో అన్ని కోణాల్లో కూడాను క్రైస్ట్ను మాత్రము మిస్ చేసుకోకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడాను ఆయన స్థానం ఆయనదే. క్రిస్మస్ వచ్చినా ఆయన మనకి పుట్టాలి, లెంట్ డేస్ వచ్చినా కూడాను మన యొక్క హృదయంలో పుట్టాలైనా, రోజు కూడాను మన యొక్క హృదయంలో పుట్టాలైనా. హల్లెలూయా. పుట్టే దేవుడా కాదా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరందరూ చాలా మంచి పిల్లలండి. కాబట్టి ఇప్పుడు వాక్య భాగంలోకి వచ్చినప్పటికీ మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము మరి క్రిస్మస్ అనేది మన యొక్క జీవితంలోని ఎంత వెలుగును తేవాలి అని ప్రార్థన చేస్తున్నాము. అండ్ అలాగే ఈ రోజుల్లోని మనం గత కొంతకాలం నుంచి కూడా సంవత్సరాల తరబడిన సమస్యల నుంచి మనకి గొప్ప విడుదల కావాలి, సంతోషం కావాలని ప్రార్థన చేస్తున్నాము. రండి, ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని ఈ రీతిగా ప్రార్థనాంశాలు నేను పెడుతున్నానో చెప్తాను. నేను యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అందరం కలిసి చదువుదామా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను నేటి ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కొద్ది సమయము మీకు వాక్యము ధ్యానించాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నిక లేని నన్ను మీకు సులువుచాటును మరుపరచండి. నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి, మీకు ఆత్మకార్యము జరిగించండి, మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని రాస్తున్నాడు. మొద్దు అనేది దేనికి సాదృశ్యం అంటే పతనం అయిపోయిన స్థితికి సాదృశ్యము. చిగురు అంటే ఏంటంటే నూతనమైన ప్రారంభానికి సాదృశ్యము. అంటే మామూలుగా మనం మొద్దుని చూసేటప్పుడు ఆ మొద్దు అనేది మరలా అన్ని సందర్భాల్లో చిగురించడం కానీ ఫలించడం కానీ ఏమాత్రం కూడాను సాధ్యము కాలేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా మనం బయట బాహ్య జీవితంలోని ఒక చెట్లని మొద్దుల్ని చూసేటప్పుడు మనకి ఇలాగ కనబడుతుంది. అయితే దేవుడు ఎందుకు ఇక్కడ ఇలా రాశారు అనేది మనం చూసుకునేటప్పుడు మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, మొద్దుబారిపోయిన పరిస్థితులు ఏంటి, పతనమైన పరిస్థితులు ఏంటి, మరలా దేవుడు దాని నుంచి ఏంటి చిగురింప చేశారు అనేది మనం చూసుకునేటప్పుడు
ఈ మొద్దు అనేది, ఈ పతనమైపోయిన స్థితి అనేది ఎవరి గురించి రాస్తున్నారు అని మనం చూసినప్పుడు దావీదు మహారాజు గారు తాలూకా కుటుంబం గురించి, వాళ్ళ తాలూకా పరిస్థితుల గురించి రాస్తున్నారండి. అప్పుడు దావీదు మహారాజు గారు వెళ్తున్న సమయంలోని, లేకపోతే ఇజ్రాయేలు జనాంగం అందరూ ఉన్న పరిస్థితుల్లోని, ఆయా రాజులు న్యాయాధిపతులు వెళ్తున్న నేపథ్యంలోని అనేక మంది శత్రు రాజులు వచ్చి వాళ్ళని చెరసాల బందీలుగా తీసుకుని వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళని అణచివేయడము ఇలాగా జరుగుతూ ఉండేది. ఈ నేపథ్యంలోని వారి యొక్క జీవితంలోని, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఏంటంటే వాళ్ళు చాలా కోల్పోయిన పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలోని 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసినప్పుడు శత్రు రాజులు అశూరీయులు వచ్చి దండయాత్ర చేసి అణచివేసే పరిస్థితి అనేది మనకి కనబడుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క జీవితము అణచివేయబడిన స్థితి. కాబట్టి అణచివేయబడిన స్థితి ఎక్కడ ఉంటుందో అక్కడ పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి మార్పులు అనేవి, అణచివేత ఎక్కడ ఉంటే అక్కడ ఉండవు. మంచి అభివృద్ధి కానీ, మంచి సౌభాగ్యం కానీ, మంచి ఆశీర్వాదం కానీ, సంతోషం కానీ అక్కడ ఉండదండి అణచివేత ఉన్న ప్రదేశంలోని. కాబట్టి ఈ రీతిగా మొట్టమొదటి కారణం ఏంటంటే అశ్షూరీయులు వచ్చి వాళ్ళ తాలూకా అక్కడ దండయాత్ర చేసి అణచివేయడం వలన అక్కడ పతనమైన స్థితి మనకు కనబడుతుంది. రెండవది మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చూసినప్పుడు రాజవంశం అనేది ముగింపు పలికే సందర్భం అనేది కూడా అక్కడ కనబడుతుందనండి. కాబట్టి ఆ రాజవంశమే లేకపోయింది, మొద్దు బారిపోయింది, పతనమైపోయింది, ముద్దు అయిపోయింది, చిగురించడం చాలా కష్టం. కాబట్టి మరి దేవుడు అక్కడి నుంచి వచ్చాడు. అది కూడా మనం చూద్దాం. మనము మూడవది మనం చూసినప్పుడు ఆధ్యాత్మికమైన చీకటి అనేది మనకి కనబడుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ద్రాక్షవనంను, ద్రాక్ష చెట్లను తీసుకుని వచ్చి అవి కారు ద్రాక్షలు కాస్తున్నాయి అని చెప్పారు. మనము ద్రాక్షవల్లిని గురించి ధ్యానం చేసినప్పుడు ఈ మాటలు మనం ధ్యానం చేసాం. మనం ఎందుకనంటే దేవుడు ఏదైతే ద్రాక్ష తోట వేసి పండ్లు కోసుకుందామని వచ్చేటప్పటికీ ఆ యొక్క ద్రాక్ష తోటలోని పొలని ద్రాక్ష లేకపోతే కారు ద్రాక్షలు వస్తే అదంతా కూడాను ఆధ్యాత్మికమైన చీకటికి గుర్తు, లేకపోతే దేవునికి ఇష్టం లేని ఫలాలు ఫలించే పరిస్థితి అన్నది మనం చూసుకున్నాం. ఇంకా మనం చూసినప్పుడు నాలుగవది ఏంటి కారణం అని చూసినప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27 వచనం మనం చూసినప్పుడు దేవుని తాలూకా ప్రజలు విడిచిపెట్టబడిన వారుగా మనం ఉన్నామండి. ఇక 4 కారణాలు వాళ్ళ తాలూకా పరిస్థితులు, స్థితిగతులు, ఆధ్యాత్మికమైన స్థితి అనేది పతనమైపోయే స్థితికి, లేకపోతే ముద్దుబారిపోయిన స్థితికి దారి తీసాయి. కాబట్టి ఇప్పుడు దేవుని తాలూకా రాక, దేవుని తాలూకా జననం అనేది మరల వీటన్నిటిని కూడా పునరుద్ధరించుకుంటూ రావాలి, రిస్టోర్ చేసుకుంటూ రావాలి, బాగు చేసుకుంటూ రావాలి. దేవుడి గురించి మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు ఒక 4 పదాలు ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడాను రిపేర్ చేసేవాడు, రెన్యూవల్ చేసేవాడు, రిస్టోర్ చేసేవాడు, రిజరెక్ట్ చేసేవాడు. ఈ 4 కూడాను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇంకో మాట జ్ఞాపం చేసుకుని అనుకుంటే రీప్లేస్ చేసేవాడు. ఈ 5 పదాలు కూడాను అనుదినము కూడాను మన ప్రార్థన ఉండేటప్పుడు మన ప్రార్థనకి చక్కని జవాబులు వస్తాయండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక్కడే వీటన్నిటిని కూడాను చేయగలడు. మనకి ఇంట్లోని ఏదైనా ఒక వస్తువు రిపేర్ అయిందని అనుకుంటే దానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే రిపేర్ చేయగలరో, బాగు చేయగలరో, మరి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి బాగు చేయడానికి మనం ఇష్టపడతాం. అంటే టీవీ పాడైపోయింది అనుకుందాం. టీవీ పాడైపోతే టీవీ బాగు చేసే వాడి దగ్గర కాకుండా బండిని బాగు చేసే వాడి దగ్గరికి వెళ్తే ఈ వస్తువులు ఏంటో, ఇది ఎలా బాగు చేయాలో నాకు తెలుసా అండి అని అంటాడు. అవునా కదా? మనల్ని ఒక రకంగా చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన యొక్క జీవిత ప్రయాణం దగ్గరకు వచ్చేటప్పుడు, జీవిత ప్రయాణంలో కానీ, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో కానీ దేవుడు దేన్నైనా బాగు చేయగలడు. హల్లెలూయా. పక్క వాళ్ళకి షేక్ అండి చెప్తారా? దేవుడు దేన్నైనా బాగు చేయగలడు. అది ఆరోగ్యం ఏమోనండి, ఆర్థిక పరిస్థితి ఏమోనండి, మానసిక పరిస్థితులు ఏమోనండి, ఆర్థిక పరిస్థితులు ఏమోనండి, కుటుంబాలు ఏమోనండి, జీవితాలు ఏమోనండి, చరిత్ర అయినప్పటికీ కూడా దేవుడు మార్చే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ
దేవుడు చరిత్రను అంతటిని కూడాను మరలా ఆశీర్వాదకరంగా మార్చారు. ఇలాంటి అన్ని ప్రతికూలమైన పరిస్థితులు 4 కారణాలున్న నేపథ్యంలోని దేవుడు మరలా వాటన్నిటిని కూడాను మంచిగా మార్చారు. ఎలాగా మంచిగా మార్చారు ఏంటి అన్నది మనం చూసుకునేటప్పుడు మత్తయి రాసిన సువార్తలోని మనం చూసుకుంటే మొదటి అధ్యాయంలోని మరి మొదటి వచనంలోని ఇలాగ రాస్తున్నాడు, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. అంతేనా? ఒకసారి నోరు విప్పి చదువుతారా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. అక్కడ వంశము లేకుండా మరి ముగింపు పలికే సందర్భం వస్తే ఇక్కడ మరి వంశంలోనికి మళ్ళీ వంశోద్ధారకుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అన్నది మనం చూసుకునేటప్పుడు దేవుడు మరలా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడాను మరలా పునరుద్ధరించి దేవుడు ఆ యొక్క వంశంలోంచి రావడానికి కారకుడయ్యాడండి. హల్లెలూయా. కాబట్టి యేసేపు వంశవళి మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయంలో చెప్పేటప్పుడు అక్కడ యేసు ప్రభువారు దావీదు కుమారుడుగా ఆయన జన్మించారు. ఆయన రెండవది మనం చూసినప్పుడు మరియ వంశవళి మనకు కనబడుతుంది. లోక రాసిన సువార్తలోని 3వ అధ్యాయం మనం చూసుకుంటే అక్కడ కూడా మనకి వంశవళి కనబడుతుంది. ఆ వంశవళిలోని యేసు ప్రభువారు దావీదు వంశానికి చెందినవాడు అని చెప్పి 3వ అధ్యాయము 31వ వచనంలో తెలియచేస్తున్నారండి. హల్లెలూయా. కాబట్టి ఏదైతే మొద్దు బారపోయింది, ఇంకా పతనమైపోయిన స్థితి, వంశమే లేదు, పరిస్థితే లేదు, అవకాశమే లేదు అన్న స్థితిలోంచి దేవుడు ఆయన నుంచి మరలా అక్కడే కార్యము స్టార్ట్ చేశాడండి. హల్లెలూయా. మరి అటువంటి దేవుడు మన యొక్క జీవితంలో కూడాను మనకే సోర్సు లేదు, పాడైపోయింది, ఇంకా అసలు ఏ అవకాశమే లేదు అని అనుకునేటప్పుడు అదే దేవుడు మన యొక్క జీవితంలో జోక్యం చేసుకుని మరలా చిగురింప చేయగలడా లేదా? హల్లెలూయా. నమ్ముతున్నారా? పక్క వాళ్ళకి షేకండి చెప్పండి, దేవుడికి అసాధ్యమైనది లేదు. మరలా మీ యొక్క జీవితంలోని మంచి నూతన ప్రారంభత్వాన్ని దేవుడు అనుగ్రహించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు అలాగనే మంచి నూతనమైన ప్రారంభత్వాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాము. రెండవది మనం చూసినప్పుడు మరి చీకటి నుంచి వెలుగులోకి దేవుడు మరలా తీసుకుని వచ్చాడు. చీకటి అనేది మనం చూసినప్పుడు చీకటి అనేది ఒక ఓన్లీ ఆధ్యాత్మికమైన చీకటి కాకపోవచ్చు. ఆధ్యాత్మికంగా చీకటి ఏంటంటే పాపం అనేది, విగ్రహారాధన అనేది చీకటిగా మనం తీసుకుంటాం, మనం బైబిల్ని బేస్ చేసుకొని. అలాగనే ఇంకా మనం చూసినప్పుడు మరి ఆ ఆధ్యాత్మికమైన చీకటి ఈ రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి. వీటి తాలూకా రిజల్ట్ ఏంటి, ఫలితం ఏంటి అని మనం చూసినప్పుడు పాపం వలన వచ్చే జీతము మరణము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఆ చీకటి నుంచి మనకి వెలుగులోకి తేవడానికి ఆ మరణాన్ని ఆయన రుచి చూసి మనకి వెలుగునిచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనమే కదా ఆ యొక్క ఫలాన్ని అనుభవించాలి. ఎవరి కర్మకు ఎవరి కర్తలు అంటారు తెలుగులో ఒక సామెత. అంటే మనదే కర్మ అవుతే మనమే పని చేసుకుంటే ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవించాలి. కానీ దేవుడు దాన్ని ఏం చేశారంటే ఆయన దాన్ని అనుభవించారు. మత్తయి ఇలా రాస్తున్నారు. మత్తయి రాసిన సువార్తలోని 20:28 వచ్చిన మనం చూసినప్పుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అంటే అనేకులకు ప్రతిగా మరి ఎంతమంది భూమి మీద ఈ తాలిక చీకటి ఫలాన్ని లేకపోతే పాప ఫలాన్ని అనుభవించాలి, వారందరూ ఆ ఫలాన్ని అనుభవించకుండా యేసుప్రభువు వారు మనందరి పక్షంగా ఆయన ఫలాన్ని అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూసినప్పుడు భౌతికపరమైన చీకటి మనకు కనబడుతూ ఉంటుంది. భౌతికపరమైన చీకటి ఏంటి అని మనం చూసినప్పుడు శ్రమలు, అణచివేత, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో ఏలుబడి చేసే చీకటి. అంటే చీకటి ఉన్న చోట ఎక్కడైనా సంతోషం ఉంటుందా ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. కొంతసేపే ఉండండి ఇక్కడ, కొంతసేపే ఉండాలా, అంతసేపు ఉండాలా? మౌనవ్రతం పాటిస్తున్నారా? హల్లెలూయా. ఎంతసేపు ఉండాలి చెప్పండి? ఏం చెప్పినా ఇవిడ ఏం చెప్తుంది అనుకుంటున్నారా? మీ హృదయాలను మనసులో ఏమనుకుంటున్నారో, ఏం డిసైడ్ వచ్చారో చెప్పండి చాలు.
ప్రభా నీతో కొంతసేపు అక్కడ ఉంటాను తండ్రి, తర్వాత నా ఇష్టం సేపు ఉంటాను అనుకుంటున్నారా? హల్లెలూయా. ఓకే, ఆంటీ ఒక సమాధానం చెప్పారు కాబట్టి భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూద్దామా? కీర్తన 27:4 అనుకుంటున్నాను. ఒకసారి తెరవండి, అందరూ కలిసి చదవండి. అందరూ చదవాలి, అందరూ కలిసి చదవాలి. హల్లెలూయా. పక్కలకి షేక్ అండి చెప్పండి, మన జీవితకాలం అంతా దేవుని ప్రసన్నతను అనిపించదుం గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు భౌతికపరమైన చీకటి ఈ రీతిగా కార్యం చేస్తుంది. యెషయా గ్రంథకర్త రాస్తున్నారు. యెషయా గ్రంథము 8:23 మనకి మాటలు కనబడుతున్నాయండి. అండ్ అలాగే మనం చూసినప్పుడు ఇంకా ఏంటి చీకట్లు అంటే, మానసికంగా మన యొక్క జీవితంలో ఏలుబడి చేసేవి. మానసికంగా ఏంటి ఏలుబడి చేస్తాయంటే, భయము, నిరాశ అనేవి మనిషిని ఎంతలాగైనా కృంగదీసేసి ఆ మనిషిలో వెలుగు ఫలాన్ని అనుభవించకుండా, లేకపోతే వెలుగు లేకుండా చేసేవిగా మనం చూస్తున్నాము. ఎవరైనా సరే ఒక నిరాశ నిస్పృహల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ముఖం దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఎలాగా వాళ్ళని నవ్విద్దామని చూసుకున్నా కూడాను మన కొరకు ఏదైనా బయటికి నవ్వుతారేమో, కానీ వాళ్ళ తాలూకా హృదయంలోంచి ఆ నవ్వు రాదు. ఎందుకునంటే వాళ్ళ తాలూకా హృదయంలోని మానసికంగా భయము అనేది ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఈ కొద్దిసేపు ఇలాగ నేను ఉన్నప్పటికీ కూడా మరలా ఆ తర్వాత ఏంటి పరిస్థితి, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏంటి ఫేస్ చేస్తున్నాము, తర్వాత ఏంటి రిజల్ట్ అన్నవి ఇన్ని క్వశ్చన్ మార్కులు బుర్ర నిండా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల నోట, లేకపోతే అలాంటి వ్యక్తుల ముఖంలోని మనము వెలుగును చూడలేము. కాబట్టి ఇదొక చీకటి. కాబట్టి అది కూడాను రాస్తున్నాడు. యెషయా గ్రంథకర్త రాస్తున్నారు. యెషయా గ్రంథము 8:12-13 ఇలాగా రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు దీనిని కూడాను మరలా వెలుగుగా మార్చాలి. హల్లెలూయా. అన్ని దగ్గర నుంచి దేవుడు మరి రిపేర్ చేసుకుంటూ బాగు చేసుకుంటూ రావాలండి. ఎప్పుడైనా ట్రైన్ ట్రాక్ దగ్గరకు మనం వెళ్తే, ట్రైన్ వస్తుంది అనే ముందు అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళిపోయి పట్టాల దగ్గర, ఆ కొమ్ముల దగ్గరికి వెళ్ళిపోయి అవన్నీ కూడా రిపేర్ చేస్తూ ఉంటారు. అన్ని చూసుకుంటూ ఉంటారు అనమాట. ఎక్కడ ఏది కరెక్ట్గా ఉందో లేదో, ఏమైనా రిపేర్స్ ఉన్నాయో లేదో, ఇప్పుడు ట్రైన్ దీని మీద వెళ్తే ఇదంతా కూడాను సురక్షితంగా వెళ్తుందో లేదో, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగనే మన యొక్క జీవిత ప్రయాణంలో కూడాను ఏదైనా బాగులేని సమయంలో ఎవరో ఒకరు బాగు చేయడానికో బాగు చేయాలనో మనము ఆశపడుతూ ఉంటాము. అనేక మంది దేవుని తాలూకా బిడ్డలు కూడాను బాగుపడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అన్నిటికీ కూడాను మరలా మనం వచ్చేటప్పటికి నిన్ను బాగు చేసేవాడిని నేనే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంతే కదా, ఆయనే బాగు చేసేవాడు. నిన్నటి దినాన్ని అనుకుంటాను స్టేటస్ పెట్టాను కదా, పాడైపోయిన ప్రతిదాన్ని కూడా బాగు చేయవాడును నేనే అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆ బ్రతకలే ఏమనండి, ఆధ్యాత్మికమైన బ్రతకేమోనండి, మానసిక పరిస్థితి ఏమోనండి, మరలా ఎక్కడికి ఏది దగ్గరికి మనం వచ్చినప్పటికీ కూడాను దాని అంతటిని కూడాను బాగు చేసేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆయన గురించి ప్రవచన వాక్కులు భక్తుడు తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ ఆయన దేవుని తాలూకా ఆత్మ పొందుకొని అలాంటి బంధకాలు, చీకట్లు ఉన్న వారిని ఏ రీతిగా బాగు చేస్తున్నాడో చెప్తున్నాడు. అలాగనే మనం చూసుకునేటప్పుడు ఇక్కడ దాని తాలూకా నెరవేర్పు దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన దగ్గర ఈ వాక్యము దేవుడు నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాము. రండి, మత్తయి రాసిన సువార్తలోని 4వ అధ్యాయం మనం చూద్దాము. 4వ అధ్యాయంలోని 16వ వచనం నుంచి ఇలాగా రాస్తూ ఉన్నాడు. నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశంలో ప్రాంతములలో, అందరం కలిసి చదువుదామండి. సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయలు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను
గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇన్ని రకాలైన చీకట్లు దగ్గరికి దేవుడు వెలుగును తీసుకొచ్చాడు. ఆయనే వెలుగై ఉన్నాడు. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుడు చెప్పారు. దేవుడు లోకమునకు వెలుగై ఉండి అనేక మనుషులను వార్తాలిక జీవితంలోని వార్తాలిక పరిస్థితులను స్థితిగతులను ప్రతిదీ కూడాను వెలిగించేవాడు. వెలిగించాలి, వెలిగింపబడాలని అనుకుంటే ఆ చీకటి ఉన్న ప్రదేశంలోని మరి వెలుగు రావాలి, కాంతి రావాలి కదా. హల్లెలూయా. కాబట్టి ఆ కాంతి రావడానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనం చూసుకుందామండి. రండి చూద్దాం. లోక రాసిన సువార్త దగ్గరకు వచ్చేటప్పటికి మనందరికీ తెలిసిన మాటలు. లోక రాసిన సువార్తలోని 2వ అధ్యాయంలోని 8వ వచనము ఇలాగ రాస్తూ ఉన్నాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా అని రాస్తున్నాడు. రాత్రి అనేది మనం చూసినప్పుడు రాత్రిలోని చీకటే ఉంటుంది, ఇంకేముండదు కదా. ఒకవేళ జీవిత ప్రయాణంలోని లేకపోతే మామూలుగా మనం చూసుకున్న చీకటే ఇది కూడాను. కాబట్టి ఈ చీకటిలోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పగలంతా వాళ్ళు కుటుంబాలతో ఉన్న రాత్రి సమయంలోని మరి మందను కాసుకుంటున్నారు అనుకుందాం. ఇంకా కాపర్లు చేసేది ఏంటంటే కొంతకాలము కుటుంబాన్ని విడిచి ఆ గ్రామాన్ని విడిచి దూర ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క గొర్రెలను కాచుకొని మేపుకొని తర్వాత గొర్రెబొచ్చు కత్తిరించి ఈ ప్రాసెస్ అన్ని చూసుకొని మరలా తిరిగి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని ఆ కుటుంబాల్లోనో ఆ దేశంలోనో ఏమైనా జరిగే కొన్ని విషయాలు వాళ్ళకి తెలియవన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోని ఈ గొర్రెల కాపర్లు ఉన్న నేపథ్యంలోని వీళ్ళ దగ్గరికి దేవుని తాలూకా దూత వచ్చి చెప్తున్నారు కదా. కింది వచ్చిన దగ్గర రాగానే దేవుని తాలూకా దూత వచ్చి ఇదిగో మీ అందరికీ కూడాను కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు అదే దూత వచ్చి మనకి అలాంటి శుభవార్తను అనుగ్రహించడం కాక పక్కలకి షేకండి, చెప్పండి దేవుడు నీకు సువర్తమానం ఇస్తున్నారని చెప్పండి. మనం చెప్పాలి, మన నోటితో మనం చెప్తే దాన్ని ఒప్పుకున్నట్టు. పౌలు గారు చెప్తున్నారు కదా, మీ నోటితో ఒప్పుకుంటేనే మీ హృదయంలో విశ్వసిస్తేనే ఖచ్చితంగా అంతాలకి రక్షణ పొందుకుంటారు, ఖచ్చితంగా అంతాలక కార్యాన్ని పొందుకుంటారు. అక్కడ ఏవి సెటరేట్ అవ్వాల్సిన పరిస్థితులను దేవుడు వచ్చి సెటరేట్ చేస్తారు. హల్లెలూయా. మనం దేన్ని కూడాను జడ్జి చేయని అవసరం లేదు. అక్కడ ఒకవేళ దేవుడికి అడ్డుబండలుగా ఆటంకాలుగా కార్యాలు జరగకుండా ఉన్నా కూడాను దేవుడు వాటన్నిటిని కూడాను డీల్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ ఆనందం మీకు కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టించిన దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కూడా నవ్వుని ఆనందాన్ని కలిగించును గాక. హల్లెలూయా. అందుకనే కొన్ని దినాల నుంచి ప్రార్థన చేపిస్తున్నాను. సంవత్సరాల తరబడి పరిష్కరించబడిన సమస్యలన్నీ పరిష్కరించబడి ప్రతి నోటి నిండా కుటుంబం నిండా గృహం నిండా దేవుడు నవ్వుని ఆనందాన్ని కలుగు చేయను గాక. హల్లెలూయా. ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని నేను ప్రార్థన చేయబోస్తున్నాను. ఇంకా మనం చూసినప్పుడు చీకటి ఇక్కడున్న ప్రజలు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు విషయంలో కానీ లేకపోతే ఇంకా ఇక గొర్రెల కాపర్ల విషయంలో కానీ యెషయా గారి ఆ యొక్క ప్రవచన నెరవేర్పుకి ముందు జరిగే విషయాల్లో కానీ అన్నీ కూడాను చీకట్లు కలిగించే పరిస్థితులు అక్కడ మనకి కనబడుతున్నాయి. ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి, మనుషులు అలాగే ఉన్నారు, వాళ్ళ తాలూకా స్థితిగతులు కూడాను అట్లాగనే మనకి కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు మరలా ఏం చేయాలంటే మరలా వాటి అన్నిటినీ ఒకటి బాగు చేసుకుంటూ వచ్చి ఆ ప్రతి ప్రదేశాల్లో కూడాను మరలా వెలుగును తీసుకుని రావాలి. హల్లెలూయా. మన ఇంట్లో కొన్ని గదులు ఉన్నాయి అనుకుందాం. మనం కొన్ని గదులు ఉండేటప్పుడు ఆ గదుల్లోని కొన్ని గదుల్లో లైట్లు వెలగకుండా కొన్ని గదుల్లో లైట్లు వెలిగి ఉన్నాయి అనుకుందాం. అప్పుడు వెలుగుతున్న లైట్ల దగ్గర వెలుగు ఉంటుంది, మిగిలిన గదిలో చీకటి ఉంటుంది. అప్పుడు మరలా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రీషియన్ ఎక్కడ అని ఫోన్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చేసింది కదా, ఆన్లైన్లోనే బుక్ చేస్తూ ఉన్నారు. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మా యొక్క ఇంట్లో ఈ లైట్లు వెలగట్లేదు వచ్చి బాగు చేయండి అని చెప్తాం మనం. ఇప్పుడు మన అయ్య ఎవరనంటే మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఏ కోణంలోని ఆ చీకటి కలిగించే పరిస్థితులు, భౌతికపరమైన చీకటి, ఆధ్యాత్మికమైన పరమైన చీకటి, మరి స్థితిగతులు అనే చీకట్లో లేకపోతే మానసిక పరమైన చీకట్లో ఏ ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ దేవుడు బాగు చేసి మరలా సంతోష ఆనందాలని కలుగు చేసే దేవుడు.
కాబట్టి గొర్రెల కాపర్ల దగ్గరికి మనం ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు పెద్దగా ఎవరు కూడాను లెక్క చేసేటటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు కదా. కాబట్టి వీళ్ళు లెక్కలోకి లేనటువంటి వారు కానీ లేకపోతే ఘనపరచదగ్గ వ్యక్తులు కానీ కాదు. కానీ ఇక్కడ దేవుడు వీళ్ళని దగ్గరకు తీసుకుని వచ్చి ఎందుకు వీళ్ళకి మాట ఇచ్చారు, లేకపోతే ఎందుకు వీళ్ళకి ఆ దేవుని తాలూకా దూత ద్వారా ప్రకటించారు అని మనం చూసినప్పుడు అప్పటికి ఆ దేశంలోని చాలా మత బోధకులు కానీ చాలా జ్ఞానవంతులు కానీ చాలా గొప్పవాళ్ళు కానీ ఉన్నారండి. అయితే ఆ గొప్పలకో ఆ జ్ఞానవంతులకో వాళ్ళకో తెలియజేస్తే ఆ మాటలు వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్లోని ఇక్కడ ఎవరైనా గొప్ప ధనవంతులు ఉన్నారు అనుకుందాం. ఆ కుటుంబంలో ఏదైనా ఒక న్యూస్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళే షేర్ చేసుకుంటారు. మన వరకు వస్తుందా ఏంటి చెప్పండి? రాదు కదా. ఇప్పుడు అదే ఒక రోడ్ మీద లేకపోతే అందరితో కలిసిమెలిసి తిరిగే వాళ్ళు, అందరిలో ఉండే వాళ్ళు ఒక కొంచెం తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళ దగ్గరికి వస్తే ఆ మాట వాళ్ళు ఇద్దరికి చెప్తారు. ఇద్దరు ఎవరెవరు తెలుసా? అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఇద్దరికే చెప్తారు. అంటే అందరికీ కూడా న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చేటప్పటికి గొర్రెల కాపర్లు కూడాను అందరితో ఈజీగా మింగిల్ అయిపోయే వ్యక్తులు, అందరికీ ఈజీగా ఏదైనా ఒక న్యూస్ స్ప్రెడ్ చేసే టైపు, వ్యాప్తి చేసే టైపు, అందరితో కలిసే టైపు, ఏదైనా వాళ్ళతోటే అలా ఉండిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి షేర్ చేసుకోవాలి, తెలియచేయాలి అన్నటువంటి స్వభావం వీళ్ళది. కాబట్టి ఆ క్రింది వచనాల దగ్గర రాగానే అక్కడ రాస్తున్నారు కదా, వెంటనే వాళ్ళు దేవదూత ఏదైతే చెప్పి ఉన్నారో ఆ మాటలు వాళ్ళు వినేసి వెళ్ళిపోయి దేవుణ్ణి చూసేసి అక్కడ ఆరాధించేసి మరలా స్తోత్రం చేసుకుంటూ వచ్చి విన్నవాటిని కన్నవాటిని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు తెలియచేశారటండి. 20వ వచనము 2వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆ గొర్రెల కాపరు, అందరం కలిసి చదువుదాము. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయిచు వెళ్ళిరి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ సంగతుల గూర్చి. 17వ వచనంలో చక్కగా రాస్తూ ఉన్నాడు. వారు చూసి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ హల్లెలూయా ఎంతమందికి చెప్పారో అదే. కాబట్టి ఈ యొక్క దినాన్ని దేవుడు మనకి కూడాను ఈ మాటల ద్వారా మనం అలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని తలక జననం గురించి, దేవుని తలక ప్రేమ గురించి, ఆయన తలక త్యాగం గురించి మనం అనేకులకు తెలియచేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రెండవది మనం చూసినప్పుడు చీకటి నుంచి వెలుగులోనికి దేవుడు ఎలాగా తీసుకుని వచ్చాడు అన్నది మనం చూస్తున్నాము. అయితే ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుని తాలూకా దూత ఎప్పుడైతే వచ్చారో దేవుని తాలూకా మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని అక్కడ రాస్తున్నారు. ఎందుకు భయపడ్డారు అని మనం చూసినప్పుడు దేవుని మహిమ వస్తే భయం కలుగుతుంది. 2 కారణాలు మనం చూద్దాం. ఒకటి మనం చూసినప్పుడు మరి మొట్టమొదటిగా దేవుడు ఈ లోకంలోకి రాకముందు మోషే కాలంలోని వాళ్ళందరూ కూడాను మరి దేవుణ్ణి ఆరాధించరు. మందస్సును తీసుకొచ్చి గుడారాల్లోని దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ సమయంలోని దేవుని తాలూకా మహిమ అక్కడ వాళ్ళ జీవితంలోని ఎలాగా కారణమైంది, ఎటువంటి ఫలితాలు వచ్చి ఎందుకు వీళ్ళు భయపడ్డారన్నది మనకి తెలుస్తుందండి. ఫస్ట్ మనం చూద్దాము. నిర్గమకాండము 24వ అధ్యాయంలోని 17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కనులకు కనబడెను అని రాస్తున్నారు. ఎలా కనబడిందండి? దహించు అగ్నిలాగా కనబడింది దేవుని తాలూకా మహిమ. కాబట్టి ఆ మహిమ అక్కడ ఉండేటప్పుడు అక్కడ మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడు? నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండాను. మేఘము మందిరము మీద నుండి
పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయారు అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆ మందిరం నిండా కూడాను ఆ యొక్క ప్రజెన్స్ అంతా దేవుని తాలూకా మహిమ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు దానికి వెళ్ళడానికి భయం పడేవారు. ఎందుకనంటే దేవుని తాలూకా మహిమ అనేది ఎలాగుందనంటే అగ్నిలాగుంది కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని ఆస్వాదించడానికి కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు సురక్షితంగా ఉండడం కానీ వాళ్ళకి భయం వేసేది. ఇంకొక విషయం కూడా మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథంలోని 8వ అధ్యాయంలోని 10వ వచనము, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరం నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయిరి అని మనం ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవాన్ని పాట పాడుతూ యాజకులని తేజో మహిమకు నిలవలేకపోయారని పాట పాడతాం మనం. కారణం ఏంటంటే దేవుని తాలూకా మహిమ ఎప్పుడైతే అదంతా నిండిపోయిందో ఆ నిండిపోయిన ఆ ప్రదేశం అంతా కూడా వాళ్ళకి ఒక అగ్నిలాగా కనబడుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక యూట్యూబ్ ఉంటుంది, అది చూడండి. ఒకవేళ దేవుని తాలూకా మహిమ అగ్ని స్తంభంలాగా వస్తే ఎలాగ ఉంటుందో మీకు తెలుస్తుంది. ప్రాఫెట్ బుష్రీ అని ఆయన ఒక పెద్ద ఇలాగా ఆరాధన చేస్తున్న సమయంలోని ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఏంట దర్శనం అంటే ఇప్పుడే దేవుని తాలూకా మహిమ ఒక ఆకారాన్ని ధరించుకొని మన మధ్యకి వస్తుంది అని చెప్పినప్పుడు ఒక సుడిగాలి ఎలాగైతే ఉంటుందో అగ్ని ఆకారం అంతా అలాగా వాళ్ళందరి మధ్యలోకి ఇలాగా రావడం అనేది చూపిస్తారు అనమాట. చూపించినప్పుడు అనేక మంది ఆ దగ్గర ఉన్న ప్రజలందరూ కూడాను ఆ యొక్క శక్తిని తట్టుకోలేక పడిపోతారు. వాళ్ళు దేవుని తాలూకా మహిమ శక్తిని దేవుని తాలూకా గ్లోరీని బట్టి వాళ్ళు పడిపోతూ ఉంటారు. అంటే అది మనకి లైవ్ చూస్తే మనకి కొంచెం ఈజీగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు, ఆ మహిమను చూసి భయపడ్డారట. సో రెండవ కారణం ఏంటి అని మనం చూసినప్పుడు పాపము. మనము ఆదము హవ్వని మనం చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎలాగున్నారనంటే ప్రతిరోజు కూడా దేవుని చల్లపోట దర్శిస్తూ వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతూ సహవాసం చేసే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు తినవద్దు అని చెప్పిన పండు తిన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారండి, చెట్ల చాట్ల దాక్కున్నారు అని రాస్తున్నారు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు కదా, ఆదము మీరు ఎక్కడ ఉన్నారని చెప్పినప్పుడు ఆదము ఏమని సమాధానం చెప్తున్నారు, ఇగో మేము చెట్ల చాటున దాక్కున్నాము అంటున్నాడు. అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడు, మేము దిగంబర్లమని గుర్తుపట్టామంటున్నాడు. హల్లెలూయా. అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు ఎలాగున్నారు, ఇంతకుముందు చెప్పినప్పుడు చెప్పాను నేను మీకు, మహిమ వస్త్రాలు వాళ్ళు ధరించుకున్నారు. ఆ మహిమ కోల్పోయారు కాబట్టి ఆ మహిమ కోల్పోతే ఏమవుతుందంటే దిగంబరత్వం అనేది వచ్చేస్తుంది. అది ఆధ్యాత్మికమైన జీవితం అవనియండి, మామూలుగా అవనియండి మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి 2 కారణాల చేత ఇక గొర్రెల కాపర్లు చాలా భయపడ్డారు. అయితే దేవుడు తన యొక్క మహిమ అలాగొస్తే భయపడతారు కాబట్టి దేవుణ్ణి అలాగా అప్రోచ్ అవ్వలేరు కాబట్టి దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యం ఉండదు కాబట్టి దేవుడు మామూలుగా ఒక ఆర్డినరీ సాధారణమైన మనిషిగా మన దగ్గరికి వస్తే మనం ఆయన్ని ఈజీగా కలుసుకోవడానికి, ఈజీగా సహవాసం చేయడానికి, ఈజీగా సంబంధ బాంధవ్యం పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాగా సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా మన యొక్క జీవితాలకి వచ్చి ఏ చీకట్లయితే మన యొక్క జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు వెలుగును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకా ఈరోజు మనం తీసుకునేది సంస్కారము. ఆయన తాలూకా శరీరానికి రక్తానికి సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం. ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసం తీసుకునేటప్పుడు దేవుడు ఏమని చెప్తా ఉన్నారంటే, నా యొక్క శరీరాన్ని నా యొక్క రక్తాన్ని తీసుకునేవాడు నిత్య జీవము కలిగి ఉంటారు అని తెలియచేస్తున్నాడు. యోహాను రాసిన సువార్తలోని 6వ అధ్యాయంలోని భాగాల్లో మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు నిత్య జీవము అని అంటే మరణం లేనటువంటిది కదా. అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారులే చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరణము లేనటువంటిది నిత్య జీవము.
నిత్య జీవం మనకు ఉండాలని అనుకుంటే మన కొరకు ఒక ఆయన పుట్టాలి. పాత తెలుగు సామెత ఒకటి ఉంటుంది. ఆ సామెత ఏంటంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో వైవోద్య. అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు, పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు అని ఈ మాటకు అర్థం అనమాట. అంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోని కుమారుడు జన్మించాలి. హల్లెలూయా. ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు భయపడకండి, బాధపడకండి. అక్కడికి వస్తున్నాను నేను మీకు సొల్యూషన్ చెప్పడానికి. ఎంతమంది అంత తిట్టేసుకుంటున్నారు, దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు కుమారుడు పుట్టాలి. కాబట్టి కుమారుడు మనకు పుట్టేశాడు ఆల్రెడీ. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. అందరూ కలిసి చదువుదాము. ఏలయనగా మళ్ళీ చెప్పండి. ఏలయనగా మనకు కుమారుడు. హల్లెలూయా. కుమారుడు అనుగ్రహించబడ్డారా లేదా? పక్క వాళ్ళకి షేకండి చెప్పండి, మన అందరికీ కుమారుడు పుట్టాడని. మళ్ళీ వస్తాను అక్కడికి, ఎందుకు మాట చెప్పానని. కుమారుడు అంటే అర్థం ఏంటంటే మరలా సంస్కృతం దగ్గరకు వస్తున్నాను. కు అంటే కుచితములు, మారుడు అంటే పాపాలని తుడిచివేయడం, తీసివేసేవాడు. కుహ అంటే కుచితములు, మారహ అంటే పాపాలని తీసివేసేవాడు. కుమారుడు అంటే పాపాలని తీసివేసేవాడు అని వాళ్ళ తాలూకా భావము. కాబట్టి కుమారుడు లేకపోతే ఈ పాపాలు తీసివేయలేదు కాబట్టి వీళ్ళు స్వర్గానికి వెళ్ళరు అనేది వాళ్ళ తాలూకా ఉద్దేశం. కానీ దేవుడు మన అందరికీ కూడాను కుమారుడిగా జన్మించి మన పాపాలను తీసివేసి మనకి స్వర్గాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపడదామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని గురించి రాయబడుతున్న మాటలు ఏంటి తెలుసా? ఆమె యొక్క కుమారుని కన్నా తన ప్రజల పాపం నుండి వారిని విమోచించును. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? నేనుండే స్థలంలో మీరు నుండిలాగానే మీకు స్థలాన్ని సిద్ధపడుతున్నానని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆయన ప్రక్కన మనం ఉండడం కొరకు, ఆయనతో పాటు మనం ఉండే కొరకు కుమార్తెలుగా స్వీకరించి ఆస్తిలో భాగాన్ని, స్వాస్థ్యాన్ని మనకి దేవుడు వారసత్వాన్ని దేవుడు అనుగ్రహించడండి. హల్లెలూయా. కాబట్టి కుమారులు లేనటువంటి వారు ఏమీ కూడా బాధపడకండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలైన ఆధిక్యతలను దేవుడు అనుగ్రహించారు. మరలా మన ముందుకు వస్తున్నాను నేను. క్రిస్మస్, క్రీస్తు జననము. ఎందుకు క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు అని మనం చూసుకునేటప్పుడు భూమి మీద ఏ మానవుడు చేయనటువంటి గొప్ప పరిష్కారాన్ని, గొప్ప త్యాగాన్ని, గొప్ప ఆహ్లాదమైన విషయాన్ని, లేకపోతే ఆశీర్వాదకరమైన విషయాన్ని, సంగతులను, కార్యాలను దేవుడు యేసుప్రభువారు ఒక్కరు మాత్రమే చేశారు. హల్లెలూయా. కాబట్టే క్రిస్మస్ అంటే క్రైస్తవులు ఒక్కరిదే కాదు, ప్రజలందరిది కూడాను. దేవుని తాలూకా దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం అని తెలియచేస్తుంది. కాబట్టి మనందరికీ, ప్రజలందరికీ జాతి, మత, కుల భేదం లేకుండా, దేశము లేకపోతే రాష్ట్రము అనే తారతమ్యము లేకపోతే భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను సువర్తమానము, సంతోషాన్ని అనుగ్రహించేది యేసుక్రీస్తు అందరికీ కూడాను ప్రభు. ఈరోజు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఈ వాక్యము వింటున్న వాళ్ళు మందిరంలో అవనియండి, ఆన్లైన్లో అవనియండి, మీరు ఏ జాతి, మత, కులానికి చెందిన వారైనప్పటికీ కూడాను ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన మన యొక్క జీవితంలో జోక్యం చేసుకుని మోడు బారిపోయిన, మొద్దు అయిపోయిన, పతనం అయిపోయిన పరిస్థితులు, స్థితిగతులు, జీవితాలను దేవుడు మరలా చిగురింపచేసి నూతనమైన ఆరంభత్వాన్ని అనుగ్రహించే దేవుడు. ప్రతి విధమైన చీకట్లు, బంధకాలు, కట్ల నుంచి విడుదల కలుగజేసి మరలా వెలుగుతో నింపే దేవుడు, ఆధ్యాత్మికమైన వెలుగును, శాశ్వతమైన వెలుగును అనుగ్రహించే దేవుడు ఈరోజు మీ అందరి విషయంలో కూడాను అదే రీతిగా అదే విషయంలో ఉన్నాడు. ఆయన కేవలము ఆయన జన్మ గురించి కార్యాలన్నీ చేయలేదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను దేవుడు మన అందరి జీవితాల్లో ఆల్రెడీ చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడాను ఈ మాసం అంతా ఇది మొదలుకొని మీరు బ్రతుకాలం అంతా కూడా మీ కుటుంబాల నిండా, మీ యొక్క జీవితాల నిండా, గృహాల నిండా దేవుడు అలాగా నూతనమైన మంచి ప్రారంభత్వాలు అనుగ్రహించి మీకు వెలుగుని, కాంతిని, సంతోష ఆనందాల్ని, దీవెన ఆశీర్వాదాలని అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.
చక్కటి వర్తమానం ఏంటి